మీరు ఈరోజు ఉన్న పరిస్థితి తెలంగాణ సమాజంలో ముద్దాయిలుగా ఉన్న పరిస్థితి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో కాదు, కొన్ని కేసులలో ఇవాళ మీరు విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. అటెండెన్స్ కొరకు వచ్చే పరిస్థితి మీది. అది మునిగిపోతున్న నావ కాదు, ఆల్మోస్ట్ ఆల్ టైటానిక్ లెక్క మునిగిపోయిన నావ. స్కామ్లు ఉన్నోడు స్కామ్లను దొంగ దొంగ అని చెప్తే కూడా నమ్ముతాడు దొంగని. మనం ఎందుకు నమ్మాలి? అంటే వాళ్ళు ఒక నోషన్ని క్రియేట్ చేసి దాంట్లో మనల్ని ఇరికించాలని చూసే ప్రయత్నం. కానీ మీ స్కామ్ల గురించి ఏంది? 8 లక్షల కోట్లలో మీ అవినీతి భాగం ఎంత అనే కదా ఇప్పుడు అన్ని విచారణలు వచ్చేది. నీ ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి ఏమైంది, మెయ్య కాళేశ్వరంది ఏమైందని అన్నం కదా. దానికి నిన్ను దొంగ అంటే ఎదుటోని దొంగ అనడం కామన్. అని తేల్చు. ఒక రెట్టి ఎక్కడ నన్ను ఏడ చేస్తావు చెయ్యి, తేల్చగలుగుతావా? ఉత్తగరు నోటి మాట కనొచ్చు. ఈ సిట్ల కంటే లేదంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకునేదానికంటే మీ ఇంట్లో పుట్టిన మీ చెల్లే మిమ్మల్ని మొత్తం మీ యొక్క బండారం అంతా బయటపెట్టి మిమ్మల్ని ఏమంటాం బజార్లో పడేసిన పరిస్థితి ఇంకా మీకు తెలుస్తుందో లేదో, ఎవడో చెప్తుందో లేదో తెలుసుకోరు. ఇంకా మాకు రాజకీయ భవిష్యత్తు ఉన్నదని చెప్పుకొని తిరుగుతున్న మీకు ఎలాంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుందో చూద్దాం.